సీమ వంకాయ కూటు. మరి తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సీమ వంకాయ 1, నానబెట్టిన శనగపప్పు అరకప్పు, పచ్చి కొబ్బరి తురుము అరకప్పు, పాలు అరకప్పు, పచ్చిమిరపకాయలు 6, వెల్లుల్లి రెబ్బలు 4, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు. ఫస్ట్ కొబ్బరి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ఉప్పు కలిపి గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాము. సీమ వంకాయ శనగపప్పు ఉడికించి పెట్టుకున్నాము. సీమ వంకాయ కావాల్సిన సైజు ఇంత సైజ్ కట్ చేసుకొని, ఇదేమో ఒక 1 అవర్ నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది. 2 కలిపి ఉడికించి పెట్టుకున్నాను. ఇదేమో పేస్ట్, పచ్చిమిరపకాయలు అవన్నీ కలిపి పేస్ట్. ఆయిల్ వేద్దామా? సో ఇప్పుడు మనకి ఇది కాంబినేషన్ ఎందులో బాగుంటుంది? చపాతీలో బాగుంటుంది, రైస్ లో బాగుంటుంది. రైస్ లో కూడా బాగానే ఉంటుందా? ఓకే ఓకే. తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, ఓకే, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఇందులోకి ఉడికించిన సీమ వంకాయ, మళ్ళీ ఉడికించిన శనగపప్పు. ఓకే. ఇప్పుడు ఇందులో ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసాను. ఓకే. ఇప్పుడు ఇది కూడా కొంచెం ఫ్రై అయిపోయింది కదా, గ్రైండ్ చేసిన పేస్ట్. ఇందులో పాలు పోసాను. ఒక 2 minutes సిమ్ చేసి మూత పెట్టద్దు. ఓకే, చూద్దాం ఒకసారి. 2 minutes అయిపోయింది, ఉడికింది. అంతేనా? ఓకే, ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయింది. ఆఫ్ చేసేద్దామా? రెడీ? సీమ వంకాయ కూట్ రెడీ. ఓకే, చూసారు కదండి, వేడివేడిగా సీమ వంకాయ కూటు రెడీ అయిపోయింది.